దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు ఈ ఉదయకాల సమయములో నీకు ఉపదేశం చేస్తానంటూ ఉన్నాడు. నీవు నడవవలసినటువంటి త్రోవలు నేను నడుపుతాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఏది ప్రయోజనకరమైనది, ఏది ప్రయోజనము కానిది, ఏది ఉపయోగకరమైనది, ఏది ఉపయోగకరము కానిది అని చెప్పేసి నీకు ప్రయోజనకరమైనటువంటిది దేవుడు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, ఆస్తి పరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? ఏమండి, ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట ఈ ఉదయకాల సమయం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు? వాక్యం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకం సంపాదించుకున్నాడు కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏమి ప్రయోజనము? దేవుని బిడ్డలారా, సంపాదించుకున్నవాడు ధనవంతుడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? వాక్యం చూసుకున్నట్లయితే పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. ధనవంతుడు సర్వలోకమును సంపాదించుకున్నాడు కానీ తన ఆస్తి వలన అతనికి ప్రయోజనం ఏమీ కూడా లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ఈ రీతిగా ఉంది, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. దేవుని బిడ్డలారా, నీవు పుట్టినప్పుడు ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు, నువ్వు మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో నుండి ఏది కూడా నీవు తీసుకొని పోలేవు. ఎలాగూ వచ్చి ఉన్నావో అలాగుననే నీకు మరణం కూడా సంభవిస్తుంది, అలాగుననే నీవు వెళ్ళిపోతూ ఉంటావు. ఈ మధ్యలో ఈ సర్వలోకమును సంపాదించుకున్నావు, బాగానే ఉంది, కానీ చివరికి నీ ప్రాణం కొట్టుకున్నావు కదా. ఏమి ప్రయోజనం ఈ సంపాదించుకొని? ధనవంతుడి స్థితి మనం ఆలోచించినాం కదా. లాజరు అయితే ఏ పూట కాపూట ఆయన దొరికినది తింటూ తృప్తి పడుతూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఉన్నాడు. కాబట్టి ఆయన మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆయన రాజ్యములో, దేవుని రాజ్యములో నెమ్మది పొందుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నెమ్మదికరమైనటువంటి రాజ్యమును ఈ లాజరు సంపాదించుకొని ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటికీ జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడిననందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తున్నటువంటి మాట, ఈ రోజున ఆయన నీకు ఉపదేశము చేర్చున్నటువంటి మాట, నీకు ప్రయోజనకరమైనటువంటి మాటని ఆయన నీకు తెలియజేస్తూ నీవు నడవవలసినటువంటి త్రోవలో నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రయోజనకరమైనది ఏదో ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీవు ధనము నిమిత్తమే ప్రాకులాడుతూ ఉన్నావా? ధనము సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, ఏ ప్రయోజనము దాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. లాజరు అయితే దైవభక్తి కలిగినటువంటి స్థితిలో ఏ పుట్ట కాపుట్ట ఆయన తృప్తి పడుతూ ఉన్నదానితో ఆయన తృప్తి పడుతూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి తన ప్రాణాన్ని తాను కూడా పోగొట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయములోనూ మరణించిన తర్వాత వచ్చేటటువంటి జీవము విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అలాంటి ప్రయోజనకరమైనటువంటి భక్తిని, ప్రయోజనకరమైనటువంటి స్థితిని నువ్వు సంపాదించుకున్నట్లయితే ఇక్కడ నీవు జీవిస్తున్నంత కాలము, రాబో జీవములో కూడా నీవు జీవిస్తున్నంత కాలము లాజరు వలె నీకు నెమ్మది, క్షేమమును, సంతోషమును ఆయన నీకు, నీ కుటుంబానికి
అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించును గాక.